అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ఇంద్రమ్మ కాలనీకి చెందిన బి విశ్వనాథ్ లోకేష్ తన స్వయం కృషితో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికై గిరిజన సమాజానికి గర్వకారణంగా నిలిచాడు. కడుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన లోకేష్ తల్లి కమలమ్మ కూలిపని చేసి తన కొడుకును చదివించింది. తండ్రి మూర్తి కూడా కుటుంబ పోషణ కోసం కష్టపడ్డాడు. తల్లిదండ్రుల తపన్ను గుర్తించిన లోకేష్ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ చూపాడు. మొదట పోలీస్ కానిస్టేబుల్ గా 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎస్ఐ కావాలనే లక్ష్యంతో శిక్షణ తీసుకుని విజయం సాధించాడు. 4 నెలల పాటు ప్రొహిబిషన్ విభాగంలో శిక్షణ పొందిన అనంతరం తిరుపతి జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా నియమించబోతున్నారు. ఈ సందర్భంగా ఏపీజీవైఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు కిల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పీలేరు ఇంద్రమ్మ కాలనీలోని అతని స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ విశ్వనాథ్ లోకేష్ కృషి యువతకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ లోకేష్ గిరిజన సమాజంలోని రత్నం. అతని కృషి ఇతర గిరిజన యువతకు మార్గదర్శకంగా ఉంటుంది అన్నారు. ఏపీజీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షుడు జానం గంగిరెడ్డి మాట్లాడుతూ లోకేష్ కష్టపడితే ఎలా విజయం సాధించొచ్చో నిరూపించాడు. గిరిజన యువత అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరీ కాలనీ రాజేష్, గిరిజన నాయకులు దొరస్వామి, రెడ్డప్ప, లోకేష్ తల్లి కమలమ్మ, తండ్రి మూర్తి తదితరులు పాల్గొన్నారు.